హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం పూర్తి చేసిన రాజ్ కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్వప్న అపోలో ఇద్దరు కలిసి అమ్మవారికి పెట్టడానికి పూలు, అలాగే వాళ్ళ ముగ్గురు పూజలో కట్టుకోవడానికి కంకణాలని కడుతూ ఉంటారు. కావ్య వచ్చి, ఏంటక్క, ఏంటప్పు, ఇందాక నుంచి చేస్తూనే ఉన్నారు, ఇంకా ఎంతసేపు కడతారు? పూజకి ఆలస్యం అయిపోతోంది. మీరిలా చేస్తే మనం పూజ సాయంత్రం చేసుకోవాలి అని అంటుంది. అప్పుడు స్వప్న, అయిపోతుంది కావ్య, నువ్వు కూడా ఒక చెయ్యి వేశావంటే 5 నిమిషాల్లో కట్టడం అయిపోతుంది. నీకిప్పుడు తెలియదే, నీకు ఒక కూతురు పుట్టిన తర్వాత అర్థమవుతుంది ఒక పిల్ల తల్లికి ఎన్ని పనులుంటాయో అని అంటుంది. అప్పుడు కావ్య, సరేలే అక్క అని కావ్య కూడా వాళ్ళ ఇద్దరితో కలిసి కూర్చొని కడుతూ ఉంటుంది. అలా ముగ్గురు కలిసి అమ్మవారికి పెట్టడానికి పూలు, అలానే వాళ్ళ ముగ్గురు వ్రతంలో కట్టుకోవడానికి కంకణాలు, ఆ తర్వాత అపర్ణ ధాన్యలక్ష్మిలకు కూడా కడుతూ ఉంటారు. ఈలోగా పంతులు గారు వస్తారు. అప్పుడు అపర్ణ, రండి పంతులు గారు అని అంటుంది. అలా పంతులు గారు అమ్మవారి దగ్గర అన్ని పూజా సామాగ్రి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూసుకొని పూజకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈలోగా అపర్ణ, కావ్య, అప్పు స్వప్నల దగ్గరికి వచ్చి, ఏమ్మా కావ్య, కట్టడం పూర్తయిపోయిందా? పంతులు గారు కూడా వచ్చేశారు, పూజకి ఇప్పటికే ఆలస్యం అయిపోతుందమ్మా అని అంటుంది. అప్పుడు కావ్య, అయిపోయిందత్తయ్య, ఒక 2 minutes వచ్చేస్తున్నాం అని అంటుంది. అలా ముగ్గురు చక్క పూలని కంకణాలని కట్టేసి అవి పూజ దగ్గర పెట్టేసి వ్రతంలో కూర్చుంటారు. అలా ఒకవైపు స్వప్న, కావ్య, అప్పులు కూర్చుంటే మరోవైపు అపర్ణ, ధాన్యలక్ష్మి కూడా కూర్చుంటారు. అలా స్వరాజ్, ఫ్రెండు, నేను కూడా పూజలో నీ పక్కన కూర్చుంటాను అని అంటాడు. అప్పుడు అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అపర్ణ, రా ఫ్రెండు, కూర్చో అని అపర్ణ స్వరాజ్ని తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది. అప్పుడు స్వరాజ్, ఫ్రెండు, నేను కూడా పూజలో నీ పక్కన కూర్చుంటాను అంటే అందరూ ఎందుకు నవ్వారు ఫ్రెండు అని అంటాడు. అప్పుడు అపర్ణ, ఎందుకా, ఈ పూజ ఆడవాళ్ళు మాత్రమే చేసేది, అందుకనే నువ్వు పూజలో కూర్చుంటానంటే అందరూ నవ్వారు అని అంటుంది. అప్పుడు స్వరాజ్, అవునా, అయితే నేను వెళ్ళి అంకుల్ పక్కన కూర్చోనా అని అంటాడు. అప్పుడు అపర్ణ, నువ్విప్పుడు పిల్లవాడివే కాబట్టి పూజలో కూర్చుంటే ఎలాంటి తప్పు ఉండదు, ఏమీ కాదు, నువ్వు ఇలానే కూర్చో అని అంటుంది. అప్పుడు స్వరాజ్, అలా అయితే ఓకే ఫ్రెండు అని పూజని చూస్తూ ఉంటారు. ఒక పక్క సోఫాలో సీతారామయ్య, ఇందిరాదేవి, సుభాష్, ప్రకాశంలు కూర్చొని పూజను చూస్తూ ఉంటారు. మరో పక్క రాజ్, రాహుల్, కళ్యాణ్, రుద్రాణీలు కూర్చొని పూజని చూస్తూ ఉంటారు. అలా పంతులు గారు అపర్ణ, ధాన్యలక్ష్మి, అప్పు, కావ్య, స్వప్నల చేత వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తూ ఉంటారు. వాళ్ళు 5గురు అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో పూజని చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజని వీక్షిస్తూ ఆ దేవతకి వాళ్ళ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ ఉంటారు. పంతులు గారు ముందుగా వాళ్ళ 5గురి చేత కంకణాలు కట్టించి ఆ తరువాత పూజ పూర్తయిన తర్వాత వ్రత కథని అందరికీ వివరిస్తూ ఉంటారు. అలా అందరూ కథని చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఈలోగా స్వరాజ్, ఫ్రెండు, ఇప్పుడు పంతులు గారు స్టోరీ ఎందుకు చెప్తున్నారు మనకి అని అంటాడు. అప్పుడు అపర్ణ, మనం పూజ చేశాం కదా, వ్రతం పూర్తయిన తరువాత అందరూ కథ తప్పనిసరిగా వినాలి, ఎందుకంటే ఆ కథ విన్న తరువాత మనకి ఈ వ్రతం మహత్యం ఏంటో తెలుస్తుంది. ఆ కథ కూడా విన్న తరువాత మనకి సంపూర్ణ వ్రత ఫలితం దక్కుతుంది. అందుకని పంతులు గారు అందరికీ వ్రత కథని వివరిస్తున్నారు అని అంటుంది. కావ్య పెట్టుకున్న లాంటి లాఫర్ వర్డ్ బ్రాస్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు స్వరాజ్, ఓ అలాగా అని అంటాడు. అప్పుడు అపర్ణ, అవును నాన్న, నువ్వు చాలా శ్రద్ధగా ఈ కథని వినాలి అని అంటుంది. అప్పుడు స్వరాజ్, అలాగే ఫ్రెండు అని అంటాడు. ఆ తర్వాత అపర్ణ కథ విన్న తరువాత అమ్మవారి దగ్గర ఈ అక్షంతులు వేసి నీ మనసులో కోరికని
అమ్మవారికి చెప్తే ఖచ్చితంగా అమ్మవారు నీ కోరికని నెరవేరుస్తారు అని అంటుంది. అప్పుడు స్వరాజ్ అవునా, నిజంగానే నెరవేరుస్తారా ఫ్రెండు అని అంటాడు. అప్పుడు అపర్ణ తప్పకుండా నెరవేరుస్తారు ఫ్రెండు, నీ కోరికలో ఎలాంటి స్వార్థం లేకుండా అది ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ దేవుడు నెరవేరుస్తాడు. అలానే నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు అని అంటుంది. అప్పుడు స్వరాజ్ అవునా ఫ్రెండు, అయితే నేను కథని చాలా శ్రద్ధగా విని అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి అమ్మవారికి నా మనసులో ఉన్న కోరికని కోరుకుంటాను అని అంటాడు. అలా అందరూ కథని విన్న తరువాత అమ్మవారి దగ్గర అక్షింతలు వేసి దండం పెట్టుకుంటారు. అలా వాళ్ళ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి విన్నవించుకుంటూ ఉంటారు. అలానే వ్రతంలో ఏవైనా తప్పులు చేసుంటే మన్నించమని కోరుకుంటూ ఉంటారు. పంతులు గారు, అమ్మ వ్రతం మొత్తం పూర్తయింది, మీరు మీ భర్తల దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకోండి అని 5గురికి అక్షింతలు ఇస్తారు. అలా మొదటగా అపర్ణ సుభాష్ చేత అక్షింతలు వేయించుకుంటుంది. ఆ తరువాత ధాన్యలక్ష్మి ప్రకాశం దగ్గర అక్షింతలు వేయించుకుంటుంది. ఆ తరువాత రాహుల్ స్వప్నకి అక్షింతలు వేస్తాడు. ఆ తరువాత అప్పుకి కళ్యాణ్ అక్షింతలు వేస్తాడు. కావ్య రాజు చేత అక్షింతలు వేయించుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజ్కి మునుపటిలాగా గతం గుర్తులేదని, కావ్యకి రాజ్ భర్త అని విషయం రాజ్కి గుర్తులేదని కొంచెం ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. అపర్ణ కనకం ఏదో ఒకటి చేసి వాడి చేత కావ్యకి అక్షింతలు వేయించు అని సైగలు చేస్తుంది. అప్పుడు కనకం, మీరు కంగారు పడకండమ్మా, నేనున్నాను కదా, నేను వేయిస్తాను కదా అని, కావ్య నిన్ను ఆశీర్వదిస్తాను, ఇటు రావే అని అంటుంది. రాజ్ అక్షింతలు ప్లేట్ ని పట్టుకొని చక్కగా నాకు కళావతి గారికి కూడా పెళ్ళై ఉంటే నేను కూడా వీళ్ళందరితో కలిసి కళావతి గారిని ఆశీర్వదించేవాడిని అని అనుకుంటూ ఉంటాడు. కనకం చాలా తెలివిగా రాజ్ వేరే వైపు చూస్తూ ఉంటే కావ్య వచ్చి కనకం కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నప్పుడు రాజు చేతిలో ఉన్న పళ్ళెంలో ఉన్న అక్షింతలని కావ్య తల మీద అక్షింతలు పడేలాగా ఆ ప్లేటుని కావ్య తల మీదకి వంచేస్తుంది. అలా రాజు చేత కావ్యకి అక్షింతలను వేయిస్తుంది. అప్పుడు కావ్య రాజు చేతుల మీదుగా తనకి అక్షింతలు పడ్డాయి అని, ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేసింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు కూడా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ రుద్రాణి మాత్రం కనకం చేసిన పనికి ఈ కనకం మామూలుది కాదు, ఎలాగైతే అల్లుడి చేత అక్షింతలు వేయించుకుందిగా అని ఈర్ష్యతో చూస్తూ ఉంటుంది. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి పెళ్లి కాకుండానే కావ్యకి తన చేతుల మీదుగా అక్షింతలు వేసేసానే అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.